హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు జర సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియోలో వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ యొక్క ప్రీమియర్ రివ్యూ అనేది రిలీజ్ అయిందండి. దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రీమియర్ రివ్యూ రిలీజ్ అయిందండి, ప్లస్ యూఎస్ఏలో కూడా మూవీ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. టాక్ వచ్చేసి అబవ్ యావరేజ్ టాక్ వచ్చిందండి మూవీకి. ఇక ఇండియాలో టాక్ ఎట్లా ఉంటుందో అది కూడా నేను మీకు ఈవినింగ్ లోపల చూసి మూవీ అనేది చూసి దాన్ని బట్టి అప్లోడ్ చేసి చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీమియర్ రివ్యూ వల్ల తెలిసింది ఏమనగానే జస్ట్ ఇది ఒక కరప్షన్ గురించి నడుస్తున్న ఒక మూవీ అండి. మెయిన్ లైన్ వచ్చేసి కరప్షన్ అండి. దీంట్లో వచ్చేసి మన హీరో గారు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ప్లస్ ఆయన కరప్షన్ని చూసి తట్టుకోలేకుండా ఒక్కొక్కరిని కరప్షన్ ఏరేద్దామని చూసే టైంలో అది డైరెక్ట్ సీఎం వరకు తీసుకెళ్తుందంట. అది ఇక సీఎం ప్లస్ మన పొలిటీషియన్స్ ప్లస్ ఐఏఎస్కి మధ్యలో అయ్యే గొడవే ఈ మూవీ అండి. శంకర్ గారు వచ్చేసి మూవీని చిన్న పాయింట్ అయినా కానీ మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేసినారు అని టాక్ వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి యావరేజ్ వచ్చినా కానీ సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్ నడిచిందంటండి. ఇక ఫస్ట్ హాఫ్ మనకి ఇంటర్వెల్ క్లైమాక్స్ ప్రీ ఇంటర్వెల్ అనేది శంకర్ గారి నిజస్వరూపం అంటే ఏంటో చూపించిందండి. శంకర్ గారి మ్యాజిక్ అనేది మనకి ఇంటర్వెల్లో ప్రీ ఇంటర్వెల్లో కనపడుతుందంటండి. ఇక ఓవరాల్గా టాక్ వచ్చేసి ఇక సాంగ్స్ బాగున్నాయి అంటండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, మనకి ట్రైలర్లోనే అర్థమైంది. ప్లస్ ఏమంటారు మన దీని లోపల హీరో గారికి బ్యాక్గ్రౌండ్ అదే హీరో వాళ్ళ ఫాదర్ది బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ కథ కూడా మంచి పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారంటండి మూవీ. ఓవరాల్ సార్ క్లైమాక్స్ కూడా మస్తు ఉందంటండి. క్లైమాక్స్ కూడా ఎక్సలెంట్ ఉందంట. యాజ్ పర్ ద ప్రీమియర్ టాక్ నేను చెప్తున్నాను. నేను చూసేసి నేను మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను మూవీ ఎలా ఉందని చెప్పి. ఇక సాంగ్స్ ఇచ్చిపారండి, తెలిసిందే మీకు. 75 కోట్లు పెట్టిందంటే సాంగ్స్ ఆ మాత్రం ఉండాల్సిందే. సాంగ్స్ ఇచ్చి పాడంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ ఉంది, మీకు తెలిసిందే. ఇక స్టోరీ వచ్చేసి అబవ్ యావరేజ్ అంటండి. మూవీ కూడా అబవ్ యావరేజ్ అని అంటున్నారు టాక్ బయట అయితే. చూద్దాం ఇండియాలో ఎట్లా వస్తుందో. మీ ప్రీమియర్సే కదా, అందుకని అట్లా అనిపించవచ్చు. మీ అయినా కానీ టికెట్ల వరకు చూసుకుంటే మ్యాక్సిమం ఆక్యుపెన్సీ అనేది అవ్వలేదండి. మేబీ ఫ్రైడే అని చెప్పి అవ్వలేదేమో, రేపు సాటర్డే సండే వీక్ ఎండ్స్ ప్రభావం వల్ల హౌస్ఫుల్ అవ్వచ్చేమో. టిల్ నా వీడియో అప్లోడ్ చేసే ముందు కూడా నేను చూశాను చాలా వరకు టికెట్లు అనేవి ఖాళీగానే ఉన్నాయండి. కొన్ని థియేటర్లు అయితే 50% కూడా ఫిల్ కాలేదు, కొన్ని థియేటర్లు 35% కూడా ఫిల్ కాలేదు. మేబీ ఎందుకు బైకాట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంత భారీ బడ్జెట్తో శంకర్ గారు మూవీ వచ్చింది, దిల్ రాజు గారు ఇంత భారీ బడ్జెట్తో తీసినారంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. శంకర్ గారు మూవీ అంటే కొంచెం రీసెంట్గా ఫ్లాప్స్ వచ్చినా కానీ మినిమం ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా పెట్టుకుంటాము. ఎందుకు బైకాట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రీవియస్ మూవీస్ మనకి పుష్ప 2 ప్లస్ దేవరా ఇలాంటి మూవీస్కి కంపేర్ చేసుకున్నా కానీ ఈ మూవీకి మనకి ఓవర్సీస్లో కూడా చాలా తక్కువ వచ్చిందండి. ఎందుకంటే మనకి 2 వీక్స్ ముందు ఓవర్సీస్లో మనకి బుకింగ్స్ రిలీజ్ అయితే దేవరా పుష్ప 2 అనేది $1 మిలియన్ క్రాస్ అయితే ఈ మూవీ అయితే $2 lakh క్రాస్ అయింది. అక్కడే మనకి మైనస్ పాయింట్ వచ్చింది. ప్లస్ బుకింగ్ కూడా 50% బుకింగ్స్ ఆక్యుపెన్సీ అయింది. మొత్తం హైదరాబాద్ 50 to 65% అయింది ప్రస్తుతానికి ట్రెండ్ చూసుకుంటే. మేబీ ఫ్రైడే అని చెప్పాము, రేపు సాటర్డే సండే మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చేమో బుకింగ్స్, చెప్పలేము. ఇక ఓవరాల్గా మూవీ వచ్చేస్తే మూవీ అయితే అబవ్ యావరేజ్ అంటున్నారండి టాక్ అయితే ప్రస్తుతానికి. ఇక క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్లో శంకర్ గారి మ్యాజిక్ అనేది కనపడుతుందంట. ఇక క్లైమాక్స్ అయితే బాగానే ఉందండి. ప్లస్ ఈ మూవీలో మనకు వచ్చే మన రామ్ చరణ్ గారి ఫాదర్ స్టోరీ కూడా వేరే లెవెల్ రాసినారంటండి. ఇక కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ బాగానే ఉన్నాయంట. ప్లస్ లవ్ సీన్స్ కూడా బాగానే పండినాయి అంట మూవీలో. ఓవరాల్గా మూవీ వచ్చేసి మనకి అబవ్ యావరేజ్ మూవీ అండి ప్రస్తుతం టాక్ అయితే. నేను చెప్తున్నా కదా, నేను ఆల్రెడీ మళ్ళీ మూవీ చూసి మీకు నేను వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చూద్దాం కలెక్షన్స్ ఇంకా ప్లస్ ఈ మూవీ యొక్క కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఫర్దర్గా ప్రతి ఒక్కటి మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. దట్స్ ఇట్ అండి. మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టానండి. మీరు ఇట్లా బెల్ ఐకాన్ కొట్టంగా నేను ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చండి ప్లీజ్ అండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.